అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది చాలా బాగుంటుందండి. చికెన్లో ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తే చాలా సింపుల్గా ఇలా పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకోండి. కమ్మగా తినేయచ్చు. అయితే ముందుగా ఈ పెప్పర్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి చికెన్ మొత్తం కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టి ఒక 20 మినిట్స్ చికెన్ మగ్గేంత వరకు 20 మినిట్స్ ఉడికించండి. ఈ విధంగా సాఫ్ట్గా చికెన్ చూడండి. ఈ విధంగా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి. తర్వాత ఇందులో కరివేపాకు. చికెన్లో కరివేపాకు ఏంటి బాబోయ్ అనేవాళ్ళు స్కిప్ చేయండి. ఎందుకంటే కొంతమంది కరివేపాకు నచ్చదు, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ పౌడర్, ధనియా పొడి, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, ఈ మసాలాలన్నీ వేసి మొత్తం చికెన్ కలిపేసుకోండి. ఈ విధంగా చికెన్ మొత్తం కలిపేసుకొని దీనిని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. అలా సిమ్లో పెట్టిన తర్వాత చివరిగా ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పాయలు వేసి ఒక 2 స్పూన్స్ పెప్పర్ పొడి వేయండి. పెప్పర్ పొడి కొద్దిగా ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పెప్పర్ పొడి ఎక్కువ వేసుకున్న తర్వాత దీన్ని 2 మినిట్స్ సిమ్లో పెట్టేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, నచ్చుతుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.